జేబీ మిత్రులారా, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపైన ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం బహుజన్ రాజ్యాధికార పార్టీగా. మరి క్రైస్తవుల మారినంత మాత్రాల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ స్థితి ఏమైనా మారుతుందా అంటే, మరి సుప్రీంకోర్టు దగ్గరికి చాలా వరకు కేసులు, దళితుల కేసులను వాదించిన, తీర్పునిచ్చిన విషయాలు అన్నీ సుప్రీంకోర్టుకు తెలిసిన అయినప్పటికీ కూడాము దళిత క్రైస్తవుల మీద ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఇది బాధాకరమైన విషయం. గతంలో పూర్వం నుండేది ఇదే ఇబ్బంది, ఓన్లీ దళితులకే. మళ్ళీ అది తీర్పు ఓన్లీ దళితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది, వీళ్ళకి ఏ బెనిఫిట్ పనిచేయదు క్రైస్తవులకు. పోనీ హిందూ మతంలో ఉంటే అవమానాలు గుళ్ళోకి రానియరు. పోనీ ఆ గౌరవం దొరికే దగ్గరికి, గుళ్ళోకి రానిచ్చే దగ్గరికన్నా పోదామంటే ఇక ఉన్న ఆర్థిక పరిస్థితిని లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు భారతదేశంలో ఈ తీర్పు. ఈరోజు గతంలో మూతికి ముంత వెనుక తాటాకు, చనిపోయిన పశువుల మాంసం తిని ఆడికి నెట్టి వేసిర్రు. ఎవరి వల్ల పశువుల మాంసం తిన్నాం అనేది మన అందరికి తెలిసిన విషయం. ఎందుకు అక్కడికి నెట్టివేయబడ్డాం? ఆ క్రమం కొంతగా దాటి ముందుకొచ్చే క్రమంలో చనిపోయిన శవాల మీద వేసిన పైసలు తీసుకుంటూ ఆ సమాధి కార్యక్రమాలు చేయడం అంటే ఇది మీ హక్కుగా అని మనకు అప్పగించురు. అవి మరి ఇలా పూజారితనం చేస్తాము అంటే ఈరోజు వీళ్ళ కోపం బాగా వస్తుంది, వీళ్ళ కుటిలత్వం అనేది బయటపడుతున్నది. ఎందుకు మరి మేము పూజారితనం చేయకూడదు, మేమేం పాపం చేసినామని గతం నుంచి, పూర్వకాలం నుంచి అనేక ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజున మీడియా ముందట లేకుండా టీవీల ముందట మాట్లాడేటోళ్ళు మీ ఇంట్లో పిల్లను మా దళితులకు మర్యాదపూర్వకంగా అంగరంగ వైభవంగా ఇతర పెళ్ళిళ్ళు చేసినట్టు మీరు చేసిండ్రా? ఎవరికన్నా మీ పిల్లనిచ్చిర్రా? మీ ఇంటి పిల్లను సమానమని మీరే చెప్తున్నారు కదా. మా సోదరులకు మేము అన్యాయం చేసినాం అంటున్నారు. మరి అన్యాయం చేసిన మీకు తెలిసినాక ఈ రోజున మీ పక్కకు ఎందుకు కూర్చోబెట్టుకుంటలేరు? మీ పిల్లను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేకుంటే మా పిల్లను మీరెందుకు చేసుకోవట్లేదు? మీరు గుళ్ళోకి ఎందుకు పూజారిగా, మేము గర్భగుడిలో పూజారిగా మేము ఎందుకు చేయకూడదు? మీకు ఎందుకు కోపం వస్తున్నది? ఈ దేశం వెనుకబడిపోవడానికి కారణం ఏంటిది? మరి ఈ క్రైస్తవులుగా మారడానికి కారణం ఏంటిది? మీరు మతంలో సంస్కరణ మనం చేయనంత కాలము, అందరినీ రానియకపోవడము అంటే, గతంలో ఏం జరిగిందంటే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరు తెలిసిందే, 1827లో బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలించే క్రమంలో సాంఘిక దురాచారాల మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇవి చేయకూడదు అనే ఉద్దేశం. ఏం చట్టం అంటే, బాల్య వివాహాలను చేయకూడదు, సాంఘిక దురాచారాలను చేయొద్దు, అంటే సతీ సహగమనం అలాంటి కొన్ని ఆర్డినెన్స్ తీసుకురావడం అని జరిగింది. ఎప్పుడైతే అవి తీసుకొచ్చిండ్రో, ఆ సాంఘిక దురాచారాలు తీయద్దు, ఈ వ్యవస్థను మనం రూపుమాపాలి, బాల్య వివాహాలు చేయొద్దు, చేసినా కానీ ఇట్లా చేస్తే మళ్ళీ చనిపోగానే మళ్ళీ మంటల్లో బతికిన భార్యని వేయవలసిన పరిస్థితి వస్తుందని ఆ చట్టాన్ని తీసుకొస్తే, ఎప్పుడైతే అప్పటిదాకా వాళ్ళ కింద మనం పరిపాలించిన వాళ్ళకి ఎప్పుడైతే ఈ కల్చర్ మీద, ఎప్పుడైతే వేరేటోడు దళితుడు కూడా మాతో సమానం అంటారు, లేకుండానో ఈ కల్చర్ మీద వీళ్ళు దెబ్బతీస్తారనే కాన్సెప్ట్ మీద ఏం చేసిరంటే అప్పుడు తిరుగుబాటు మొదలై 1857లో సిపాయిల తిరుగుబాటు మాలిక్ కఫూర్ ఆయన అధ్యక్షతనం మీద జరిగింది. అంటే అందులో మనకు చెప్పినది ఇంకొంత ఇమిరుడు ఉంది. ఎందుకంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు అనే విషయాన్ని కూడా అందులో మనం చదివి ఉన్నాం. అయితే మిత్రులారా, ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ అంటే వీళ్ళు మార్పు కోరకపోతే, సంస్కరణల చేయకపోతే, అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కానీ వీరేశలింగం పంతులు కానీ ఈ సాంఘిక దురాచారాలను అన్నిటి రూపుమాపడానికి వాళ్ళు ఎంతో
శ్రమించిర్రు, వాళ్ళు కూడా బాపనోళ్ళే. ఎప్పుడైతే పార్శ్య దేశం నుంచి వెళ్ళి ఈ బాపనోళ్ళు మన దేశానికి వచ్చిర్రో ఆ బాపన భావజాలం అనేది మన మీద రుద్ది మనం ఏకీశ్వర ఆరాధన నమ్మి ప్రకృతిని నమ్మి మన బహుజనులం అందరం ఈ మూలవాసులము ఉండే వాళ్ళను ఒక అడ్డుగోడ తీసుకొచ్చిళ్ళు. ఏంటిది? అదే కులము. ఈ కులాలు అనే వ్యవస్థను మన దగ్గర తీసుకొచ్చి ఈ రోజున నువ్వు వేరు నేను వేరు అంటే పక్క దేశపోడొచ్చి మన దగ్గర నుంచి దోసుకొని పోయే పరిస్థితికి వచ్చింది. ఈ దేశంలో ఎంతో విలువైన ఖనిజ సంపదను ఇతర దేశముడు దోసుకునే అవకాశాన్ని ఈ బాపన భావజాలం చేయబట్టే ఈ దేశం వెనుకబడ్డది, ఇప్పటికి కూడా కుంటుపడుతున్నది. అరే అప్పుడు దేశం వెనుకబడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కూడా రాస్తా అంటారు. ఏంటిది? నిరక్షరాస్యత వల్ల, మూఢనమ్మకాల వల్ల, సాంఘిక దురాచారాల వల్ల, అధిక జనాభా ఉండడం వల్ల, వీటి వల్లనే మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. మనకన్నా వెనుక ఉన్న ఎక్కువ జనాభా ఉన్నది కూడా మనకన్నా ముందు పోయి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉన్నది. అంటే ఇది వెనుకబడడానికి ఎందుకంటే మన దేశంలో చదువు అనేది ఇయ్యక, ఇప్పుడు అందుకే నిరక్షరాస్యత ఎందుకు ఎవరు కారణం వల్ల, ఎవరి వల్ల? అది బాపన భావజాలం వల్ల. కొంతమందికే చదువుకోవాలని చెప్పిర్రు, అందుకే వాళ్ళు. మూఢనమ్మకాలు ఎవరి వల్ల వచ్చినాయి? వీళ్ళు కొన్ని మూఢనమ్మకాలు, అవసరం లేని కూడా మూఢనమ్మకాలు సృష్టించడం వల్ల. సాంఘిక దురాచారాలు ఎవరి వల్ల వచ్చినాయి? ఈ బాపన భావజాలం వల్ల వచ్చినాయి. మన హిందువుల వల్ల కావు. మనం ఏకీశ్వర ఆరాధన నమ్మినాం, ప్రకృతిని ఆరాధించినాం. ప్రకృతిలో ప్రతిదీ మనం ఒక పని చేస్తే దానికి మనం మొక్కి మనం పనిని స్టార్ట్ చేసే ఒక కల్చర్ మనది. గ్రామ దేవతలను మనం నమ్మేది. ఈ రోజున ఇప్పుడు బహుజన మన దేవతలను మనం నమ్మినప్పుడు మనం అక్కడ పూజారికి ఎందుకు ఉండకూడదు? ఎస్సీ బీసీలము అక్కడ ఉండద్దట. ఆంజనేయ స్వామి వానరుడు అంటే ఏంటిది? వనరుడు, వనములో నివసించే నరుడు. వనము అంటే ఏంటిది? అడవిలో నివసించే నరుడు. కాబట్టి మన గిరిజన జాతికి సంబంధించిన మన వానరుడు ఆంజనేయ స్వామిని మనమే పూజించుకునే, అంటే పూజారి తత్వము గర్భగుడిలో ఉండే పరిస్థితి లేకుండా చేసి మనల్ని బయటికి నెట్టేసే పరిస్థితి గతంలో చేసిర్రు. ఇప్పుడు గుళ్ళోకి అక్కడ తూతూ మంత్రంగా ఒక 5-6 గుళ్ళు చూపించి ఇక మొత్తం మేము ఏదో ఉద్ధరించినామని చెప్తున్నారు. ఎందుకు గర్భగుడిలో ప్రధాన పూజారితనం మాకెందుకు ఇయ్యరు? ఇప్పుడు ఆ పూజారితనం అనగానే వీళ్ళకి కోపం వస్తున్నది. అంటే సంస్కరణలు మనం తీసుకురానంత కాలము మనకి ఇబ్బందులు ఎదురైతేనే ఉంటాయి. ఇట్లా బయటోడు వచ్చి మన మీద పెత్తనం చేయడానికి కారణమైతే ఇది ఎవరి వల్ల? భారతదేశంలో జీడిపి పెరగకపోవడానికి ఈ వ్యవస్థలో కొత్త టెక్నాలజీని, కొత్త వ్యవస్థను, ఒక కొత్త మార్పును మనం తీసుకురాలేని పరిస్థితిలో ఈ విద్యావంతులు కానీ లేకుంటే మేము ఎందుకు చేయలేకపోతున్నాము అంటే చదువు అనేది తక్కువ ఉండడం వల్ల, లేట్గా రావడం వల్ల జ్ఞానం అనేది ఏది కొత్త వ్యవస్థను పక్క దేశాల నుంచి తెచ్చుకుంటాను తప్ప మన దేశం నుంచి ఇయ్యలేకపోతున్నాం. ఒకవేళ ఇక్కడే కూడా ఒక్కలో ఇద్దరు చదువుకుంటే వాళ్ళకి సరి అయిన అవకాశాలు మనం ఇవ్వకపోయేసరికి ఇతర దేశాలకు పోయి అక్కడ ఆ దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అంటే మిత్రులారా, ఇప్పుడు ఈ దేశం వెనుకబడడానికి ముఖ్య కారణం ఈ బాపన భావజాలం. బాపనోళ్ళు చాలామంది మంచోళ్ళు ఉన్నారు, కానీ బాపన భావజాలం ఏదైతే ఈ ఇంత గుతుపక్కర అందుకొని మన మెదళ్ళ మీద కొట్టిండి కులం అనే వ్యవస్థను. ఈ కులము మాకెందుకు? ఇప్పుడు ఈ కులం మొత్తం నిర్మూలించండి, మాకు ఈ రిజర్వేషన్లు అవసరం లేదు. మాకు కులాన్ని మొత్తం తీసేసిన తర్వాత, కులాలన్నీ తీసేసిన తర్వాత రిజర్వేషన్లు ఎందుకు? మేము సమానమైన తర్వాత మీ పిల్లల్ని మేము చేసుకోవచ్చు, మా పిల్లల్ని మీరు తీసుకోవచ్చు. వ్యవస్థలో కూడా సమానమైన హక్కులు ఉంటే, సమానమైన సంపద కూడా పంచితే మాకెందుకు ఈ బాధ? మేమెందుకు అవమానాలకు గురి కావాలి? వేరే దాంట్లో మేము పోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఎంతసేపు మీరు చెప్పినే నడవాలి. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయినాక కూడా దినకర్మలు చేసేటప్పుడు కూడా, పిండాలు పెట్టేటప్పుడు కూడా మీరు లేకోకుండా మేమేం పని చేయకూడదని మీరు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మేము అది నేర్చుకొని మేము అదే చేస్తామని మేమంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది?
పద్మశ్రీ మందకృష్ణ గారికి మేము 100% సంపూర్ణ మద్దతు ఇస్తూ అందులో భాగస్వామ్యమై మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయనను క్షమాపణ కోరుతున్న బాపన సంఘాలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఎప్పటి నుంచో మా మీద ఆధిపత్యం చేసుకుంటూ మా పూర్వీకులను చంపుకుంటూ సచ్చినా మీకు కేసు లేకుండా అన్నట్టుగా మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసిన చరిత్ర గతంలో ఉన్నది. ఇప్పుడేమో ఎంత రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలైనా కుల వివక్షత పోవట్లేదు. మీ పిల్లలు మాకు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇంకా ఆ భావజాలం అనేది మీరు ఈ మెదట్లో పెట్టి ఉన్నారు కాబట్టి, ఆ వివక్ష పెట్టి ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతున్నది. కాబట్టి ఈరోజు 100% మందకృష్ణ మాట్లాడింది రైట్. మీరు క్షమాపణ మీకు దేనికి చెప్తారా? క్షమాపణ మీరు మాకు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు మా రుణం మీరు తీర్చుకోలేరు. ఎందుకంటే అంతగానం మమ్మల్ని తొక్కిపడేసిర్రు, అంతగానం ఎదగకుండా చేసిర్రు. ఎన్నిసార్లు అయినా చెప్పినా మీకు తక్కువే. మేం చెప్పాలా? మా మందకృష్ణ గారు చెప్పాలంటారా? రాజ్యాంగబద్ధంగా మాట్లాడిండు. అవును, మా కృష్ణుడు యాదవుడు అన్నప్పుడు, మా మా ఆంజనేయ స్వామి మా గిరిజనుడు అయినప్పుడు మేము మా దేవుళ్ళను మేము అక్కడ పూజించుకోవడము మనం పూజార్ధనం చేయడంలో తప్పేమున్నది? అంటే మేము చేయకూడదా? మీరే చేస్తారా ఎప్పటికీ? అంటే దేశంలో మీరు ఈ దేశం వెనుకబడడానికి ఒక చర్చ పెట్టుకుందాం. టీవీ డిబేట్లో రండి. మీరు దేశం ఎవరి వల్ల వెనుకబడ్డదో మనం తెలుసుకుందాం. దేనివల్ల వెనుకబడ్డది, ఎందువల్ల వెనుకబడ్డది? ఇప్పటికి కూడా మీకు చదువు అయితే మీకే వస్తుంది కదా. అందరికంటే ముందు మీరు ఆ బుక్కులు చదవండి. దేనివల్ల ఈ దేశం వెనుకబడ్డది, దానికి కారణం ఎవరు? క్రిస్టియన్ మిషన్లు వాళ్ళు వచ్చారే. మీరు కావాలంటే మీరు నమ్మునండి. వాళ్ళు బలవంతం ఏం చేయలేదే. వాళ్ళు వచ్చిర్రు, ఒక పేదవాడిని ముట్టుకోనోడిని వాళ్ళు ముట్టుకున్నారు. అరే బాబు, నువ్వు ఇక్కడనే కాదురా, నువ్వు గుళ్ళోకి వచ్చి కూడా కూకోవచ్చు అన్నాడు. గుళ్ళోకి చర్చిలోకి తీసుకోపోయాడు, కూర్చోబెట్టుకున్నాడు, అన్నీ చేసిండు. ఇప్పుడు మీరు దేశంలో 34% ఉన్నారు క్రిస్టియన్స్. ఇక అందరినీ మీరు ఆ భావాలతో చేస్తే క్రిస్టియన్లు, సిక్కులు, ఇటు బౌద్ధులు, ఇటు అందరూ మన ముస్లింలు, వీళ్ళందరూ మళ్ళా అసలే దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ తీసేస్తే మిగిలిన శాతం ఎంత? మరి దేశాన్ని ఈ వ్యవస్థ నచ్చకనే కొన్ని విడిపోయినాయి, ఈ రాజ్యాలుగా విడిపోయినాయి. భారతదేశము పెద్ద దేశం. ఇప్పుడు విడిపోవడానికి కారణం ఇదే. ఇలాంటి మూఢ వ్యవస్థ, ఇట్లాంటి బాపన భావజాలం వల్లనే విడిపోయింది. అందరినీ సమానంగా చూడక, అందరికీ అవకాశాలు ఇవ్వక. ఇదైనా ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు తీసుకొచ్చుకొని మన హిందూ మతాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఇతరులు కూడా జైన్ అవ్వడానికి, ఇతరులు కూడా ఇది బాగున్నది అని నచ్చి రావడానికి మనం సంస్కరణలు తీసుకొచ్చుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలి తప్ప, క్రిస్టియన్లో పోయినా అంటే మనం ఇక్కడ మనం మంచిగా అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎందుకు పోతారు? సమాన ఈక్వాలిటీని ఇస్తే వాళ్ళు ఎందుకు పోతారు? నువ్వు రమ్మని చెప్పి ఈక్వాలిటీ ఆ తర్వాత ఎందుకు పోతారు? అంటే రిజర్వేషన్ల ముచ్చట మాట్లాడుతున్నా. ఈడబ్ల్యూసీ ఎట్లా వచ్చింది? మీరు 2% ఉన్నారు, కానీ 10% రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే ఈడబ్ల్యూసీ తెచ్చుకున్నారు. ఏ చెమట చుక్క వాడపలేదు. ఏ జంతర్ మంతర్ దగ్గర కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ, రోడ్ల మీద కానీ ఏ ధర్నాలు, రాస్తారోకులు, ఎటువంటి నిరాహార దీక్షలు చేయలేదు. చేయకున్నా కానీ ఈడబ్ల్యూఎస్ తెచ్చుకొని ఇప్పుడున్న వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు. మేము 30% ఉంటే మాకు 15% మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. మీరు 2% ఉన్నా మీకు 10% రిజర్వేషన్ ఉన్నది. అంటే మీది వ్యవస్థ ఉన్నది కాబట్టి మీరు నడిపించుకుంటారు. మరి ఈ వ్యవస్థలో కూడా మార్పు చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఉన్నది కాబట్టి మీరే చేయాలి ఇది. పైగా మాకు మా మందకృష్ణ గారికి క్షమాపణ అడుగుతాం. మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు అలా వాస్తవం ఉన్నప్పుడు 100% మేము అందరం ఒకటే అవుతాము. దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు అవసరం లేదు. 100% మందకృష్ణ అన్నకు
సంపూర్ణ మద్దతు తెలుపుతూ అందులో భాగస్వామ్యమై పనిచేస్తామని, ఏదైనా మీరు నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతునిస్తూ అందులో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.